హలో ఎవ్రీవన్, హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ ని ఇలా చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 15x² + 8x² - 12 3x² + x - 2 అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇది చూడగానే అసలు ఆ ప్రాబ్లం రాదని ఏమంటే ఇబ్బంది పడతారు. దీనికి చిన్న ట్రిక్స్ ఉంటాయి చూడండి. ఎక్స్ విలువ ఎక్స్ ఎప్పుడైనా 1 తీసుకొని ట్రిక్ తీసుకోండి. ఎక్స్ విలువ అంటే 15 + 8 అంటే 22 అవుతుందా, 23 అవుతుంది. బట్ -12 కాబట్టి 11 అవుతుంది. అంటే ఎక్స్ విలువ 1 ఎక్కడైనా తీసుకుంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ విలువ 1 తీసుకున్నాను అనుకోండి, 3 1 అంటే 4, 3 + 1 ఎంత 4 అవుతుంది. 4 - 2 అంటే 2 అవుతుంది. ఈ రెండు నెంబర్లు కూడా ఏంటి, కోఫ్రేమ్స్ అవుతున్నాయి కదా. కోఫ్రేమ్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా 1 అని తెలుసు కదా. అంటే ఈ ఆప్షన్ లో కూడా 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఉన్న కాడ సబ్స్టిట్యూట్ చేసి ఏమైతుంది, -1 అవుతుంది. ఇక్కడ ఏమైతుంది చూడండి, -3 అవుతుంది. ఎక్స్ వేల కాడ 1 రాస్తున్నాను. ఇక్కడ చూడండి, 3 - 2 అంటే ఎంత, 1 అవుతుంది. -1 అంటే -1 అవుతుంది. అంటే చూడండి, వీటి యొక్క కోఫ్రేమ్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత, 1 కదా. 1 ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఇదే వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 అయితే క్లియర్ గా ఆన్సర్ చూసుకోండి. ఆప్షన్ 3 అవుతుంది. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్స్ రాగానే ఏమంటే మనం భయపడిపోతాం, అసలు అవసరం లేదు. ఎక్స్ విలువ 1 సబ్స్టిట్యూట్ చేసుకొని చూడండి. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ డివైడ్స్ 191 216 266 విత్ రిమైండర్ అన్నాడు. రిమైండర్ ఏంటి, 4 7 13 వస్తే హెచ్సిఎఫ్ ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, ఈ రిమైండర్ వచ్చినప్పుడు ఏం లేదండి, ఆ నెంబర్ల నుంచి రిమైండర్ ని తీసేస్తే మనకు కావాల్సింది డిఫరెంట్ కదా. హెచ్సిఎఫ్ అంటే చూడండి, 191 నుంచి 187 209 దిస్ వన్ 253. ఇందులో స్మాలెస్ట్ డిఫరెంట్ ఎక్కడ ఉందో అది చూడండి. ఈ రెండింటి మధ్య స్మాలెస్ట్ డిఫరెంట్ ఎంత అవబడుతుంది, 22 అవబడుతుంది. ఈ 22నే హెచ్సిఎఫ్ కావాలి. బట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకి ఇబ్బంది పెట్టడం కోసం ఏమంటే టిక్ పెడతామని 22నే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ఇక్కడ చూడండి, ఈ 22 కాదు, 22 భాగించే నెంబర్ అని చూడాలి. ఇందులో చూడండి, ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్లే కదా. మీకు ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ వేసుకోమని చెప్పాను. ఆడ్ నెంబర్ యొక్క హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబరే ఉంటుంది అన్నాను. ఈ 22 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ కాదు. 22 యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి, 11. కాబట్టి 11 ఇస్ ద ఆన్సర్. బి ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ అన్నారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది చదువుకునే వాళ్ళకి అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.